వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆలోచనలు వివిధ రూపాల్లో ప్రణాళికలు కూడా చక్కగా అమలు పరచగలుగుతారు. ఆస్తుల విషయంలో అనుకూలతలుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు పొందుతూ ఉంటారు. వివాహాది ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు కొన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ సమయం ఈ వారం ఇతరులకు సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి సమస్యలపైన ఈ వారం ఎక్కువగా శ్రద్ధను పెట్టే ప్రయత్నం చేస్తుండాలి. భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యతను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఆర్థిక పరంగా మరింత ప్రోత్సాహాన్ని కూడా పొందుతూ ఉంటారు. సోదరీమణులతో మీరు జరిపే ఆర్థిక లావాదేవీలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా కూడా ఈ వారం ముందడుగు వేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో విధుల్లో ఆటంకాలను చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలను అధిగమించుకునేటటువంటి శక్తి కూడా మీలోనే ఉంటుంది. ఈ వారం పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి పెద్దవారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని వార్తలు సంతోషాన్ని కూడా కలుగజేస్తుంటాయి. ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అభిప్రాయ భేదాలు, సమస్యలు రాకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం, ఆరాధించడం మంచిది. స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం, విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం అనేది చాలా మంచిది, అవసరం కూడా.